దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ప్రొద్దున లేచారా? మీ అందరి కోసం ప్రతి ఉదయం ఉదయకాల ప్రార్థన, సాయంకాలం మరి 21 దినాలు కూడా జరుగుతున్నాయి. దేవుడు అత్యధికంగా మిమ్మల్ని దీవించాలి. రక్షణ మార్గంలో మీరు నడిచి ప్రభు చేత పట్టబడి ఇంకా ముందుకు సాగాలి. ఎవరైనా కొరతలో, కొదవలో, బాధలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, సమస్యల్లో, సుడిగుండాల్లో, పోరాటాల్లో, నిందల్లో, గాయాల్లో ఉన్నారా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తే నీకు విరోధం ఎవరు? నీ పక్షంగా ఆయన ఉన్నాడు కదా. ధైర్యం తెచ్చుకో. ఓ చక్కటి మాట ఈరోజు చదువుతున్నాను, విందాం. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం అద్భుతమైన మాట 6వ వచనం. యెహోవా తన అభిషక్తుని రక్షించిన నాకు ఇప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. దేవుడు తన హస్త బలం చూపుతాడట. తన అభిషక్తుని రక్షిస్తాడు. నువ్వు ఎవరివి? దేవుని చేత ఎన్నుకోబడిన బిడ్డవి, ఎన్నుకోబడిన కుమార్తెవి, కుమారుడివి. రక్తమిచ్చి కొనుక్కున్నాడు, స్వరక్తమిచ్చి, ప్రాణమిచ్చి. అలాంటి దేవుడు నిన్ను అభిషేకించడమే కాక, ఒకవేళ మీరు సేవకులైన, అభిషక్తులైనా, దేవుని బిడ్డలైనా, దేవుడు మీకు ఇచ్చిన మాట, ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన నిన్ను రక్షించడమే కాక ఆయన హస్తబలాన్ని చూపుతాడట. ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను రక్షించి నా హస్తబలం నీ ద్వారా చూపేదను. వింటున్నారా? నేను నిన్ను రక్షించి నా హస్తబలాన్ని ఏంటో చూపిస్తాను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఈరోజు ఎవరి బలం నీకు లేకపోవచ్చు, ఎవరి అండ నీకు లేకపోవచ్చు, ఎవరి తోడు నీకు లేకపోవచ్చు, ఎవరి సహాయం లేకపోవచ్చు. దేవుని హస్తబలం నీకు చూపబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఆయన దక్షిణ హస్తం గొప్ప కార్యాలు చేస్తుందని కదా. ఆయన బాహుబలంతో ఇశ్రాయేలు ప్రజలకు లక్షల మందికి పూరేళ్లను పెట్టి ఎర్ర సముద్రం ఎండిపాయలు చేసి గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఈరోజు నేను నిన్ను రక్షించి నా హస్తబలము నీకు చూపేదను. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ మాటలు దేవుడు మేము జీవితాల్లో ఫలింపజేయను గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది మాటలు విన్నారో, రక్షణ లేని వారికి రక్షణ, రోగులకి స్వస్థత, వ్యాధులు ఉన్న వారికి విడుదల, అప్పుల్లో ఉన్న వారికి విడుదల, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ పోరాటాలు, కోర్టు కేసులు, ఆర్థిక సమస్యలు, ఇతర దేశాల్లో మా ప్రియులు ఎక్కడ చిక్కుబడి ఉన్నారు వారి క్షేమము, రక్షణ, భద్రత, ఉద్యోగము, ఒక జాషువా జనరేషన్, ఇతర దేశాల్లో స్టూడెంట్స్కి అనేకులకి నీ సహాయం దయచి భారతదేశానికి క్షేమంకి, రక్షణలో నడిపించి అయా ప్రజలకి న్యాయం చేసి భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి మా ప్రజలందరినీ కాపాడు. దైవజనుల వారి బిడ్డల్ని మీరు భద్రపరచు. అందరినీ శత్రు నుంచి విడిపించి కల్వరి మినిస్ట్రీకి విరోధమైనది లయపరిచి రక్షించి నీ సహాయం దయచేసి ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ నాయన ఈ దినాల్లో ఎంతమంది ప్రేయర్లు ఎక్కిపిస్తున్నారు వారి కుటుంబాల మీద, వారి మీద నీ కృప కలుగునుగాక. వారిని రక్షించి విడిపించి గొప్ప చేయమని, దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఎంతమంది ఈ వాగ్దానం విన్నారో అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. ఈ వాగ్దానం ద్వారా మీ జీవితాల్లో అద్భుతాలు చేయటమే కాక 21 రోజు ప్రార్థనలు జరుగుతున్నాయి. మరి 13, 14, 15 ప్రామిస్ ల్యాండ్, కల్వరి ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్, హైదరాబాద్లో మీటింగ్స్. 24వ తారీఖు దైవజనుల అగ్ని సదస్సు బెల్లంపల్లిలో ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు అందరు కుటుంబాలుగా పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.